అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ నినాదం బాగా నడుస్తోంది. భారతీయులు ఇక్కడ వద్దు, భారతీయులు మా అవకాశాలన్నీ కొల్లగొడుతున్నారంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆస్ట్రేలియన్స్ చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం, అమెరికాలో కావచ్చు, ఇంకా చాలా చోట్ల కూడా భారతీయుల మీద ఈ విధంగా నిరసన గళం విప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా పరిణామాలు వస్తూ ఉన్నాయి? ఈ నిరసనని మనం ఏ విధంగా చూడాలి? దీని గురించి మాట్లాడటానికి అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే. కార్తిక్ గారు, అమెరికాలో కూడా వలసదారులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. అందులో ఇండియన్స్ ఉన్నారు, ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. ఆస్ట్రేలియాలో అయితే భారతీయుల పేరు ప్రస్తావించి మరి వాళ్ళు ఉద్యమం నడిపిస్తున్న పరిస్థితి ఉంది. సిటీ నుంచి ఇంకో సిటీ నుంచి అట్లా ఉద్యమం విస్తృతమవుతోంది. ఈ ఆస్ట్రేలియాలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇండియన్స్ గో బ్యాక్ ఈ నిరసన ఎట్లా చూస్తారు మీరు? నిజమే, మీరు అన్నట్టు దాదాపు 20 నగరాల్లో 20,000 మంది రోడ్డు మీదకి వచ్చి గో బ్యాక్ ఇండియన్స్ అంటూ ఒక ఉద్యమం చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ పార్లమెంటు ముందు కూడా ఆందోళన చేశారు. వాస్తవం, దీంట్లో చాలామంది రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. పైకి మాత్రం ఆస్ట్రేలియన్ ప్రభుత్వం దీన్ని జాతి అహంకారంగా చూస్తూ ఉంది, ప్రతిపక్షం కూడా అలాగే చూస్తూ ఉంది. కానీ రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు, ప్రేరేపిస్తున్నారు. ఎందుకంటే లోకల్ ఓట్స్ వాళ్ళకి అవసరం కాబట్టి. సరే, ఇది ఆస్ట్రేలియాలో మనం కొత్తగా చూస్తున్న పరిస్థితి. గతంలో మనం అమెరికాలో మన భారతీయుల మీద తరచుగా దాడులు చూస్తుండేవాళ్ళం. అంటే ఒక భారతీయుల మీదే కాదు, నాన్ అమెరికన్స్ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఇండియన్స్ చాలామంది బలవుతుండేవాళ్ళు. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది అమెరికాలో గన్ కల్చర్ ఉండటం వల్ల వాళ్ళ తుపాకీ కాల్పులకి బలై చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పట్లో ఇది ఒక జాతి అహంకార పూరిత దాడి అని మనం అనుకునేవాళ్ళం. వాళ్ళు ప్రత్యేకించి ఆఫ్రికన్స్ని, నల్ల జాతీయులుగా భావిస్తున్నటువంటి మన ఇండియన్స్ని అనేకసార్లు అనేక రకాలుగా అవమానించే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఇంకా ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా, శతాబ్దాలు గడుస్తున్నా, ఒక టెక్నికల్ యుగంలో మనం అడుగుపెట్టినప్పటికీ కూడా జాతి అహంకారం అనేది ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఆస్ట్రేలియాలో శాంతియుతంగా ప్రదర్శన చేయాల్సింది పోయి భారతీయుల మీద దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఇది బ్రిటన్కి కూడా పాకింది, యూరోప్ కంట్రీస్లో కూడా ఇది జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆస్ట్రేలియాలో 8 లక్షలకు పైగా భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. యూరోపియన్ కంట్రీస్ తర్వాత ఎక్కువగా అక్కడ ఉంది భారతీయులే, వాళ్ళ అభిప్రాయం. నిజం కూడా కావచ్చు, కానీ వాళ్ళు చెప్తున్న 8 లక్షలకు పైగా జనాభా ఏదైతే ఉందో మొత్తం ఆస్ట్రేలియన్ జనాభాలో 3% అంతమించి కాదు. అయితే భారతీయులు ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాకి ఎక్కువగా వలసపోవడానికి ఉన్న కారణం అమెరికాలో ఆంక్షలు కావడం. ట్రంప్ ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్గా 2వ సారి బాధ్యత తీసుకున్నాడో, అమెరికా అతని నినాదం ఏంటి? అమెరికా అమెరికన్స్ కోసం, అమెరికాలో అవకాశాలు అమెరికన్స్ కోసం. అతని స్లోగన్ అది కదా, అమెరికా ఈజ్ అమెరికన్స్. అతని స్లోగన్ అది కాబట్టి అతను వచ్చిన తర్వాత భారతీయుల మీద, చైనీస్ మీద, అంటే ఎవరైతే అమెరికాకి వలస ఎక్కువ వస్తున్నారో ఆ దేశాల మీద ఎక్కువగా ఆంక్షలు పెట్టాడు. అది భారతీయుల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. మన నెక్స్ట్ ఆప్షన్గా యూకే, ఆస్ట్రేలియా వైపు ఎక్కువగా వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మన దేశంలో ఏంటంటే జనాభా ఎక్కువ, జనాభాకు తగ్గట్టు అవకాశాలు లేవు. అవకాశాల కోసం, ఎక్కడ బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళటం గత చాలా కాలంగా మనకు ఆనవాయితీగా మన వాళ్ళకి మారిపోయింది. ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి వెళ్ళిపోవటం. మళ్ళీ ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి వెళ్ళిపోయే కల్చర్ని స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ఇదే వెస్ట్రన్ కంట్రీస్. ప్రపంచీకరణ తీసుకొచ్చే 90sలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి రావాలి, ప్రపంచం చిన్న కుగ్రామం కావాలి, ఈ జాతి విభేదాలు ఏంటి, ఈ బౌండరీస్ ఏంటి, అసలు ఈ బౌండరీస్ అన్ని చెరిపేయండి, ఈ జాతి విభేదాలన్నీ చెరిపేయండి. ఎవరు ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ బతకగలిగే పరిస్థితులు, ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడ, ఎక్కడ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటే అక్కడ చేసుకొని బతకాలి అనేది మన మీద రుద్దిందే వెస్ట్రన్ కంట్రీస్. అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఈవెన్ దో ఈ ఆస్ట్రేలియా కావచ్చు. వాళ్ళు రుద్దిన తర్వాత మన వాళ్ళు అవకాశాల కోసం సహజంగా అటువైపు పోయారు. మన మీద, అంటే మన వాళ్ళ మీద ఉన్నటువంటి అవసరాల కోసం వాళ్ళు మనం తీసుకున్నారు. మన మీద ప్రేమతో ఏమి అమెరికాకు వాళ్ళు వీసాలు ఇవ్వరా, మనకి ఆస్ట్రేలియా వాళ్ళు వీసాలు ఇవ్వరా, బ్రిటన్ వాళ్ళు వీసాలు ఇవ్వరా. మన వాళ్ళు టెక్నికల్గా చాలా స్ట్రాంగ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్, మ్యాథమెటికల్గా, సైన్స్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. కాబట్టి మన అవసరం ఉండటం రీత్యా వాళ్ళు మనని పెద్ద ఎత్తున ఎగుమతి చేసుకున్నారు. అనే మళ్ళీ చెప్తున్నా నేను,
అంటే నేను భారతీయుని కాబట్టి గొప్పగా చెప్పుకోవటం కాదు, గొప్పగా చెప్పుకోవట్లేదు, గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇవాళ గూగుల్ సీఈఓగా ఉన్నటువంటి సుందర పిచ్చయ్ కావచ్చు, లేదు మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నటువంటి సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరికీ భారతీయ మూలాలు ఉన్నాయి. అంటే భారతీయ మూలాలు లేకుండానే అంటే భారతదేశంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంత స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు కాదా? ఇవాళ అమెరికన్ డెవలప్మెంట్ నువ్వు కావాలంటే చరిత్ర చూడు, దాంట్లో భారతీయుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఒకటి టెక్నికల్గా ఉంటుంది, రెండోది ప్రొఫెషనల్గా డాక్టర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడికల్ రంగం చూడు, అమెరికా మెడికల్ రంగం చూడు. మన వాళ్ళు అక్కడ టాప్ ప్రొఫెషనల్ డాక్టర్ 10 మంది తీసుకుంటే నీకు ఖచ్చితంగా 2-3 భారతీయులు చదువుతారు, టాప్ డాక్టర్స్ని తీస్తే. అంటే ఆ రకంగా అమెరికన్ అభివృద్ధిలో మన పాత్ర ఉంది. వాళ్ళకి మన అవసరం ఇచ్చి వాళ్ళు మన తీసుకున్నారు. ఇప్పుడు అక్కడేదో లోకల్ ఫీలింగ్ రీత్యా అన్ఎంప్లాయ్మెంటు, పావర్టీ ఇవన్నీ అక్కడ ప్రజల్లో వచ్చేసరికి అక్కడ ప్రజల మీద అక్కడ పాలకుడు దృష్టి పెట్టకపోవటం వల్ల వచ్చినటువంటి విభేదాలని మనమే దిప్పుతున్నారు. అగో మీకు ఉద్యోగాలు లేకపోవడానికి కారణం భారతీయులు, ఇదిగో మీకు అవకాశాలు లేకపోవడానికి కారణం భారతీయులు. భారతీయులు ఏంటంటే తక్కువ వేతనాన్ని కూడా ఎక్కువసేపు పనిచేయగలరు, అది భారతీయులకు ఉన్న లక్షణం. వీళ్ళు అంటే మనం పనిచేసినంతగా అక్కడ ఉన్న వాళ్ళు పనిచేయరు, ఇది వాస్తవం. అది వాళ్ళు ఒప్పుకపోయినా వాళ్ళు ఫీల్ అయినా ఇది వాస్తవం. అమెరికన్స్ మనం చేసిన అంటే నాకు తెలిసి అమెరికాలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చేస్తే వాళ్ళు కామెంట్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, ఒకవేళ ఉన్నా మనంతగా ఒళ్ళిపెట్టి పనిచేయరు, అది నిజం. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియా వాదనే తీసుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రజెంట్ మన టాపిక్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి గొడవలు కాబట్టి ఆస్ట్రేలియా వాళ్ళ వాదన తీసుకుంటే ఒకసారి వాళ్ళు ఏం చెప్తారు, భారతీయుల వల్ల మాకు ఉద్యోగ భద్రత ఉండలేదు, భారతీయుల వల్ల మాకు ఆరోగ్య భద్రత ఉండలేదు. ఆరోగ్య భద్రత ఏంటి అంటే మన నల్లజాతీయులు అట, మన వల్ల కొన్ని రోగాలు వాళ్ళకి వస్తున్నాయంట. ఇవాళ ఏమైనా కొత్తగా మన వాళ్ళు ఆస్ట్రేలియా పోతున్నారా? కొన్ని దశాబ్దాలుగా అంటే ఇప్పుడు సంఖ్య పెరుగుండొచ్చు అమెరికాలో ఆంక్షలు పెరగడం వల్ల, కానీ మన వాళ్ళు ఎప్పటి నుంచో ఆస్ట్రేలియా ఉంటున్నారుగా, మన వల్ల వాళ్ళకి రోగాలు రావటం ఏంటి అసలు నాకు తెలియక అడుగుతా. తర్వాత ఉద్యోగ భద్రత. ఉద్యోగ భద్రత అనేది ఏంటంటే మన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఎక్కువ అవకాశాలు ఆస్ట్రేలియన్ కంపెనీలే ఇస్తుంది, ఆస్ట్రేలియన్ పెట్టుబడిదారులకి ఇస్తుంది. ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? మన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఇస్తున్నారు. సహజంగా ఉద్యోగం ఇచ్చేవాడికి కూడా చిన్నపాటి ఫీలింగ్ ఉంటుంది, లోకల్ ఫీలింగ్ ఉంటుంది. అయినా అది దాటి మనకి ఉద్యోగం ఇస్తున్నారంటే కారణం ఏంది? మనకా టాలెంట్ ఉంది కాబట్టి. మనకా టాలెంట్ లేకుండా మనం బయటికి పోయి బతకలేం కదా. భారతీయులకు ఉన్న లక్షణం ఏంటంటే వాతావరణ పరిస్థితులు సహకరించకపోయినా, లేదు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ని దాటి మరీ బతకగలిగే నేర్పరి భారతీయుడు. అన్నిటిని దాటి నా బతుకు ముఖ్యం, నా కుటుంబం ముఖ్యం, నేను ఆర్థికంగా ఎదగాలి, నా కుటుంబం ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి తాపత్రయంతో కష్టపడి ఎరిగే మనస్తత్వం భారతీయతలో ఉంది. కాబట్టి అది ఇక్కడ పని చేస్తుంది కాబట్టి వాడు తీసుకుంటున్నాడు. తక్కువకైనా సరే ఎక్కువ పని చేయడానికి ఇష్టపడి పనిచేసేవాడు భారతీయుడు. అందుకనే భారతీయుని రిక్రూట్ చేసుకుంటున్నాను. అంతే తప్ప భారతదేశం మీద ఆస్ట్రేలియా కంపెనీస్కి ప్రేమ లేదు, అమెరికన్ కంపెనీస్కి ప్రేమ లేదు, ఏ కంపెనీకి ప్రేమ లేదు. వాళ్ళకి పని మీద మాత్రమే ప్రేమ ఉంటుంది. ఆ పనిని భారతీయుడు చూపించగలడు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు చేస్తున్న ఇంకో ప్రధాన ఆరోపణ ఏంటంటే వాళ్ళ కల్చర్ని మా మీద రుద్దుతున్నారని వాళ్ళు అంటారు. అంటే మన వాళ్ళు అక్కడ పోయి ఫెస్టివల్ గ్యాదరింగ్స్ బాగా చేస్తారు. మన వాళ్ళకు ఉన్నది ఏంటంటే మన వాళ్ళు పబ్బుల్లో కలవటం, లేదు రెస్టారెంట్స్లో కలవటం కాదు మన వాళ్ళు చేసేది. మన వాళ్ళు దసరా వచ్చిందనుకో, తెలంగాణలో ఉన్నట్టు అంటే తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఆస్ట్రేలియాలో లేదా అమెరికాలో నివాసం ఉంటున్నారో వాళ్ళంతా ఒక చోట గ్యాదరై బతుకమ్మ ఆడతారు. అదే సంక్రాంతి వచ్చిందనుకో ఆంధ్ర వాళ్ళు ఒక చోట గ్యాదరై ముగ్గులు పోటీలు పెట్టుకుంటారు, లేదా ముక్కుముడిగా వంటలు చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఫెస్టివల్ గ్యాదరింగ్స్ మనకి ఎక్కువ. మన వాళ్ళు వాళ్ళలాగా పబ్బుల్లో కలిసి లేదా హోటల్లో కలిసి ఎట్లా చేసుకునేవారు కాదు. మనం కొన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం ఫెస్టివల్ గ్యాదరింగ్ చేసుకుంటాం. ఇది కూడా ఆస్ట్రేలియా వాళ్ళకి నచ్చట్లేదు. ఇది మంచిదే. ఆస్ట్రేలియా వాళ్ళని ఆ పండుగకి పిలిచి వాళ్ళని కూడా ముగ్గులు పోటీలు వాళ్ళు కూడా ఆ సంబరాల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ అట్లా ఫీల్ అవుతున్నారా మా మీద రుద్దుతున్నారని? వాళ్ళు అదే అంటున్నారు కదా, భారతీయ సాంప్రదాయాలు మా మీద రుద్దుతున్నారు, వాళ్ళ కల్చర్ మా మీద రుద్దబడుతూ ఉంది. భారతదేశం అనేది అందరూ గర్వించదగ్గ కల్చర్. అదేమి మంది దాగి డాన్స్ చేసే కల్చర్ కాదు కదా మంది అందరూ గర్వించదగ్గ కల్చరు, హెల్తీ కల్చర్ కూడా. కాబట్టి ఇదేదో రుద్దబడుతుంది అనేది కాదు, మంచి కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి కల్చర్, బంధాలకి అనుబంధాలకి విలువ ఉన్నటువంటి కల్చర్. నిజానికి ఈ కల్చర్ వెస్ట్రన్ కంట్రీస్ మీద రుద్దబడితే వాళ్ళు బాగుపడతారు, ఎందుకు వాళ్ళు చెడిపోరు. సో విలువలు మెరుగుపడతాయి. డబ్బు కంటే మానవ విలువలు చాలా గొప్పవి అని చెప్పేసి తత్వాన్ని భారతీయత బోధిస్తుంది. సరే, ఇదంతా కూడా ఏం లేదు, ఒకటే కోపం, వాళ్ళ అవకాశాన్ని మన వాళ్ళు కొట్టేస్తున్నారని కోపం.
దానికి ఉన్న కారణాన్ని ఖచ్చితంగా ఆస్ట్రేలియన్స్ ఆలోచించుకోవాల్సిందంటే మీ పాలకులు ఫెయిల్యూర్ ఫలితంగా మీ కాడ పేదరికం ఉంది, మీ పాలకులు ఫెయిల్యూర్ ఫలితంగా మీ అవకాశాలు గండి కొడుతుంది. మేము కూడా ఒప్పుకుంటాం భారతదేశంలో భారతీయ పాలకుల ఫెయిల్యూర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం ఎందుకు వలస వెళ్తున్నాం? ఇక్కడ అవకాశాలు కల్పించడం ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. అలానే అక్కడ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, అక్కడ పాలకులు ఫెయిల్యూర్ ఉంది. ఎక్కడైనా సరే భూమిపుత్రులకి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు సక్సెస్ అయితే వాడు ఇంకో చోటికి వలస వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుటుంబం ఉంటుంది, ఇక్కడ సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ లోకాలిటీ ఉంటుంది, ఇక్కడ ₹4 తక్కువ వచ్చినా సరే ఆనందంగా బతకగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. కానీ ఇక్కడ దాటుకొని వేరే చోటుకి వెళ్ళి లాంగ్వేజ్ బ్యారియర్ని దాటుకొని కల్చర్ బ్యారియర్ని దాటుకొని తర్వాత అవమానాన్ని తట్టుకొని మరి అక్కడ నిలబడుతున్నాడు అంటే ఇక్కడ ఏదో అవకాశం దక్కట్లే, అక్కడ ఏదో అవకాశం దక్కుతున్న ఫీలింగ్ కోసం మాత్రమే. అవకాశం ఆస్ట్రేలియాలో ఈ నిరసన ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. భారతీయులు ఈ మా దేశంలో వద్దు అనే పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడైతే వేలాది మందిగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అక్కడ గవర్నమెంట్ డ్యూయల్ స్టాండర్డ్స్ మీద ఉంది. ఒకవైపు ఏమో వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని ఖండిస్తుంది, ఇది జాతి అహంకారం అని చెప్తుంది. ఇంకొక పక్క రాజకీయ నాయకులు అక్కడ పాల్గొంటున్నారు. అయితే ఒక ఫీలింగ్ మాత్రం వాస్తవం, జాతీయ అహంకారం ఇది ఇప్పటిది కాదు. మహాత్మా గాంధీని రైల్లో నుంచి నెట్టేసిన పరిస్థితులు మనం గతంలో విన్నాం, చదివాం. ఆఫ్రికాకి సంబంధించిన నల్ల సూర్యుడిగా చెప్పబడేటువంటి నెల్సన్ మండేలా మీద చేసినటువంటి వివక్ష గురించి కూడా మనం విన్నాం. భారతీయుల మీద తరచుగా జరిగే దాడులు, అది ఆస్ట్రేలియా కావచ్చు, ప్రధానంగా అమెరికాలో జరిగే దాడుల గురించి మనం వింటున్నాం. ఇప్పుడు చూస్తుంది కూడా అదే, దాంట్లో కొనసాగింపే ఇది. కాబట్టి ఈ జాతి అహంకారం అనేటువంటిది ప్రపంచ అభివృద్ధికి ఒక అడ్డంగా నేను అనుకుంటున్నాను. వెస్ట్రన్ కంట్రీస్ పైకి చెప్పేది ఒకటి, వాళ్ళు పాటిస్తున్న నీతి మరొకటి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఈ ఉద్యమాల మీద వాళ్ళు ఉక్కుపాదం మోపుతారా లేదో వాళ్ళతో చర్చ జరుపుతారా అది పక్కన పెడితే, భారతీయుల మీద జరుగుతున్న దాడులను ఆపాలనేది సగటు భారతీయుడిగా నా డిమాండ్. ఎందుకంటే వాళ్ళ దేశం కానీ దేశంలో ఉంటారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రక్షణ గురించి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆందోళన పడుతూ ఉంటారు. మామూలుగా బయట దేశంలో ఉన్నారు అంటే హ్యాపీగా ఫీల్ కాగలిగారు. సహజంగా ఉండేది ఏంటంటే మనకంటే రక్షణ వ్యవస్థ అక్కడ బలంగా ఉంటుంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా బలంగా ఉంటుంది వెస్ట్రన్ కంట్రీస్లో. ఏదైనా నేరం జరిగితే వెంటనే అక్కడ రియాక్ట్ అవుతారు అనే ఫీలింగ్ సహజంగా ఉంటుంది. కానీ అది నిజం కాదు. మనకాడ లీగల్ సిస్టమ్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవతల దేశాల్లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఉన్నాయి. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ, అమెరికాలో సేఫ్టీ ఉండదు. మనకాడ ఉన్న సేఫ్టీ కూడా అమెరికాలో ఉండదు. ఈవెన్ దో ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి అక్కడ సేఫ్టీ గురించి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆస్ట్రేలియా కంట్రీ మీద వస్తున్న ఈ అపవాదం అక్కడ ప్రభుత్వం తొలగించుకోవాలి. ఖచ్చితంగా భారతీయుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆస్ట్రేలియన్ ప్రభుత్వం మీద ఉంది. దాని గురించి మన ప్రభుత్వం కూడా వాకప్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.